Priya. Welcome to VN Voice of Nation. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఐబీ బంగ్లాలో మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు చేపడుతున్న 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని పేర్కొంటూ పనుల జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరో 15 రోజుల్లో మళ్లీ సమీక్షా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా పెరుగుతున్న దుమ్ము, కాలుష్యంపై పీసీబీ అధికారుల నిర్లక్ష్యం ఎంపీ మండిపడ్డారు. ఇది పరిపాలనా వైఫల్యం కాదు, ప్రజలపై జరుగుతున్న నేరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది అని, రోడ్డుపై దుమ్ము ధూళి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడితే సహించబోమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒకటి టవర్ 4 లైన్లు తీసుకురావచ్చు కదా, స్టెప్ బై స్టెప్ మాకు చెప్పండి. అటు 30 మార్కాడు ఉండని ఒప్పిస్తాం, మెప్పిస్తాం, పక్క జరుపుతాం. ఇట్లాంటి మీటింగ్స్ మొన్న మనం కూడా ఇట్లాంటి మీటింగ్లో మీరు 15 రోజులకు ఒకటి పెట్టుకొని జనం సమస్యలు విని లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ హెల్ప్ తీసుకోకపోతే మీరు సమస్య పరిష్కరించలేరు. ఏదో ఒక రోజు జనం కొడతారు. మీరు రేపటి నుంచి మేము ఏం చేస్తామంటే అక్కడక్కడ మీ నెంబర్లన్నీ రాసి పెడతాము. ఊకే మమ్మల్ని తిట్టుడు కాదు, వీళ్ళని తీసుకొచ్చి ఆడ పూల్లో కట్టేరని చెప్తాం. మీకు లాస్ట్ అదే సమస్య వస్తుంది. మీకు ఆ దుమ్ములు ఉంటే ఒక గంట సమస్య మా బాధేందో తెలుస్తుంది. పొద్దుగాల 8 గంటలకు పటాన్చెరు పోలీసు జాతీయ రహదారి మదీనాగూడ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు 6 లేన్స్ జరుగుతున్నటువంటి రోడ్డుకు సంబంధించి గత 6 నెలలుగా పనులు మందకొడిగా సాగుతూ ఉన్నాయి. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సంబంధిత అన్ని శాఖల అధికారులను తీసుకొని ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఒక శాఖకి ఇంకొక శాఖకి మధ్యలో జీరో కోఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎవరి మధ్యలో కూడా కోఆపరేషన్ లేదు. ఎవరు కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఇప్పటికి నేషనల్ హైవే పనులు పూర్తయ్యేటి. ఎక్కడికక్కడ రోడ్లు తవ్విపెట్టి, సర్వీస్ రోడ్లు తవ్విపెట్టి ప్రాపర్గా పని జరగకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. లాస్ట్ సమీక్షా సమావేశం సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో నిర్వహించినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి సర్వీస్ రోడ్ల కింద వస్తున్నటువంటి మంజీరా పైప్ లైన్, ఎలక్ట్రిసిటీ లైన్స్, అదే రకంగా వస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైన్ లైన్స్, వర్షం కురిస్తే వచ్చేటువంటి వర్షం నీళ్లు, వీటన్నిటికి పోవడానికి మార్గాలు లేకుండా ఈ రోడ్డు నిర్మాణం జరిగితే కష్టమవుతుందని చేంజ్ ఆఫ్ స్కోప్ కింద దాదాపు ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఖర్చు అవుతుందని చెప్పి కాంట్రాక్టరు అధికారులు అందరూ కలిసి నిర్ణయించినప్పుడు వీటికి సంబంధించినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయడం కోసం నితిన్ గడ్కరీ గారిని కలిసి మంజీరా పైప్ లైన్ ఏదైతే సింగూరు నుంచి హైదరాబాద్కి నీళ్లు సప్లై చేసేటువంటి పైప్ లైన్ ఉందో దానికి, అదే రకంగా వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ లైన్లకు సంబంధించి అదనపు నిధులను మంజూరు చేయడంతో పాటు పనిని యాక్సిలరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి సమస్య కరెంటు పోల్లకు సంబంధించినటువంటి సమస్య ఒకటి రావడం జరిగింది. దాన్ని కూడా వారికి సంబంధించినటువంటి సీఈతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా ఉన్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద ఉన్నటువంటి దుమ్ము ఎంత, దానికి ఉన్నటువంటి మానిటర్స్ ఎంత ఉండాలి, భవిష్యత్తులో ఇది ఢిల్లీ లాగా కాకూడదు అంటే మీరు ఇప్పటి నుంచే మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టాలని, కేవలం 2 చోట్ల ఉన్నాయి వాటిని మానిటర్ చేస్తున్నామని కాకుండా రోడ్డు మీద ప్రతిరోజు పీక్ టైం లోపల ఎయిర్ పొల్యూషన్ ని మానిటర్ చేసి కాంట్రాక్టర్ కి అవసరమైతే ఫైన్ వేసి అయినా ఎయిర్ పొల్యూషన్ జరగకుండా రోడ్డు మీద ఉన్నటువంటి మట్టిని క్లియర్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15 డేస్ తర్వాత తిరిగి ఇట్లాంటి ఇంకొక సమీక్ష సమావేశాన్ని పెట్టుకొని పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయడం కోసం, శాఖల మధ్యలో సమన్వయం చేయడం కోసం అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మేమంతా కలిసి ఈ పనిని పటాన్చెరు స్ట్రెచ్ ఏరియాలో ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉందో దాన్ని తొందరగా పూర్తి చేయించడానికి కావాల్సినటువంటి ఇబ్బందులు, వసతులు, సౌకర్యాలు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్ అధికారులతో సుదీర్ఘంగా దాదాపు 3 గంటల నుంచి చర్చించడం జరిగింది. పటాన్చెరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కష్టం కలగకుండా ఉండేందుకు సాధ్యమైనంత వేగంగా ఈ పనులు చేయించేందుకు అధికారులతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.